మల్ల యాదవ్ గారు, బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? ఈ 42% బీసీ రిజర్వేషన్ బిల్లు పైన బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం మేడం, 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన ఆమెనే నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు వాళ్ళని బదిలాడతారా, భంగపడతారా, ఐక్యంగా వేరే ఒక కార్యాచరణ తయారు చేస్తారా, ప్రతిపక్షాలు అఖిలపక్షాన్ని సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం మీద పోరాటం చేస్తారా, ఏం చేసినా తప్పకుండా సాధించి ఎన్నికలు పెట్టాలని మొదటి నుంచి అడుగుతా ఉన్నాం. రెండోది, కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత వాళ్ళు 42% అని చెప్పేసి అని అన్నప్పుడు దాన్ని ఆచరించడానికి వాళ్ళ టికెట్లు ఇచ్చేటప్పుడే ఆచరించలేదు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసము నామినేటెడ్ పదవులలో ఆచరించలేదు. బడ్జెట్ 2 సార్లు కేటాయించారు. బడ్జెట్ లో కేటాయింపులలో 20,000 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు చెప్తారన్న వాళ్ళు 2 సార్లు బడ్జెట్ పెట్టిన బడ్జెట్ లో ఇంతవరకు ఆ నిధులు కేటాయించలేదు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అనేది అర్థమైతేనే ఉంది. 50% లోబడే రిజర్వేషన్లు ఉండాలి, 50% పైబడే రిజర్వేషన్లు ఉండటానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్న తర్వాత కూడా ఇది సాధ్యం కాదనుకున్న తర్వాత కూడా ఆ రోజు మరి ఏ రకంగా హామీ ఇచ్చారు, రాజ్యాంగ పరంగా వీలు కాదు, అమలు కాదు అని చెప్పి తెలిసిన విషయాన్ని కూడా మరి కేంద్రం ఇవ్వాల్సిన అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీలో ఉంటే బీజేపీ వాళ్ళతోనే ఉన్న వీళ్ళు మాట్లాడిగా మా రాష్ట్రంలో 42% అమలు చేయడానికి మీరు సహకరించాలని మీ అనుమతి కావాలని చెప్పి అన్నాడు కదా. ఇవాళ ఏమంటున్నారు, మేము చట్టసభలలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినాం, కేంద్రం కోర్టులో ఉంది, మీరు సాధించుకొని రండి అని చెప్పేసి కొంతమంది బీసీ నాయకులను తయారు చేసి జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నా చేస్తాం, మేము కూడా వస్తామని చెప్పి కండోలు వేసుకొని ధర్నా చేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఈ రోజు ఇది సాధించడానికి ఉన్న అవకాశాలు ఏంటి, సాధించడానికి ఉన్న ప్రయత్నం ఏంటి అనేది లేకుండా ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కోర్టు మొట్టికాయలు వేసింది కాబట్టి 30వ తారీఖు సెప్టెంబర్ లోపల ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలని చెప్పింది కాబట్టి ఎన్నికలు నిర్వహించాలంటే 42% ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా పోతే రేపు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఈ 42% ఇవ్వడానికి నేను ఆర్డినెన్స్ ఇస్తానంటున్నారు. ఇట్లా ఆర్డినెన్సులు వచ్చిన విషయాలలో ఎన్ని రాష్ట్రాలలో అది అమలైంది, ఆర్డినెన్సులు తీస్తే ఎక్కడ అమలుకి సాధ్యమైంది అనేది ఒకసారి పరిశీలిస్తే అది ఎక్కడ కూడా సాధ్యపడలేదు. చిత్తు కాగితంతో సమానం అని చెప్పేసి న్యాయ నిపుణులు రాస్తా ఉన్నారు, వ్యాసాలు రాస్తా ఉన్నారు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 34% రిజర్వేషన్లు బీసీలకు కేటాయించాలని జీవో కూడా జారీ చేసింది. మరి దాన్ని కోర్టు కొట్టేసింది కదా. కోర్టు కొట్టేసింది కాబట్టే ఆ రోజు సాధ్యపడలేదు. వీలున్నంత వరకు రిజర్వేషన్లతో సంబంధం లేకుండా పార్టీ పరంగా గెలవగలిగిన అభ్యర్థులకి అవకాశాలు ఇచ్చారు. అది ఒక ప్రక్రియ జరిగింది. ఆన్ పేపర్ మామూలుగా రాజ్యాంగ పరంగా 50% లోబడి ఉండాలని చెప్పేసి అని అన్నారు కాబట్టే మేము చేసే ప్రయత్నం కూడా ఆ రోజు సాధ్యపడలేదు. కానీ మేము చేస్తామని వీళ్ళు హామీ ఇచ్చారు. దానికి ఉన్న సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా హామీ ఇచ్చారు. అంటే మాది జాతీయ పార్టీ, 100 సంవత్సరాలు మా దగ్గర మేధావులు ఎక్కువ మంది ఉన్నారు, మేము ఏదైనా సాధ్యం చేస్తాం, సాధిస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజు ఎన్నికలు వస్తాయని తెలిసి ఇస్తామని చెప్పిన ఇంతవరకు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ చేతులలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న పనులే చేయలేదు. కేంద్రం ఆధీనంలో కేంద్ర అనుమతితో అయ్యే పనుల గురించి, కేంద్రంతో వచ్చే అనుమతి గురించి ఆడించి వస్తే నేను చేస్తా అని చెప్పానంటే ఎట్లా? ఈ లోపల బడ్జెట్ మీ చేతుల్లో ఉంది కదా, 2 సార్లు బడ్జెట్ పెట్టిరు. మీరు 1,00,000 కోట్లు బడ్జెట్ అని అన్నారు, 20,000 కోట్లు చొప్పున పెట్టాలి. ఎంత పెట్టిరండి, ఎంత ఖర్చు పెట్టిరు? అదే రకంగా మీ దగ్గర ఉన్న నామినేటెడ్ పదవులలో మీ పార్టీకి పనిచేసిన బీసీలకు ఎంతమందికి ఇచ్చారు అనేది లెక్కిస్తే చూడమే. కాబట్టి నామినేటెడ్ పదవులు కానీ, విద్య ఉద్యోగ విషయాలలో కానీ ఇదేది మీరు కనీసం పాటించకుండా, ఇవ్వకుండా ఇవాళ ఎన్నికలలో స్టంట్ కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మేము ఇస్తామని చెప్పి ఒక ఆయన మైనార్టీ ఉంది కాబట్టి మేము ఇయ్యము, మేము ముందుకు రాము, మైనార్టీ లేకుండా మీరు తీసుకురండి అని చెప్పేసి ఇంకొక ఆయన మైనార్టీ అయినా మాకు లేని అభ్యంతరం మీకెందుకు? మీకు 42% సరే వాళ్ళు మైనార్టీని కలిపి పెట్టిదే అనుకోండి, వాళ్ళు కూడా పాపం సహసోదరులు, వాళ్ళు కూడా బీదరికంలో ఉన్నారు, ఆర్థిక స్థితిగతులు చూసి పెట్టిరు. ఇక్కడ కులాలతోనో మతాలతోనో కాదు కదా. మీరు వాళ్ళని కూడా బీసీగా మన రాష్ట్రంలో బీసీ సర్టిఫికేట్ల కిందనే పరిగణిస్తారు కదా, బీసీల కిందనే పరిగణిస్తారు కదా. మనం తహసీల్దార్ ఆఫీసులలో బీసీ సర్టిఫికేట్లే ఇస్తున్నాం కదా. అందులో ముస్లింస్ అంటే దూదేకులు ఉన్నారు, రకరకాల తెగలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన వాళ్ళందరూ బీసీలలోనే వస్తున్నారు కదా. మరి మీకెందుకు ఏదో ఒక సాగుతోనే ఎగ్గొట్టాలనే ఆలోచనతోనే అధికారంలో ఉన్న కేంద్రంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఇద్దరు కూడా బీసీలతోనే ఆటలు ఆడుకునే ప్రయత్నం చేస్తారు.